ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది. ఏంటి ఆ గిఫ్ట్ అంటే మద్యపానం రేట్లని పెంచింది. ఓకే, మద్యపానం రేట్లను పెంచింది. దానికి సంబంధించిన ఒక అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఒక జీవో రిలీజ్ చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 42 డేటెడ్ 10/2/2025. అగైన్ జీవో ఎంఎస్ నెంబర్ 42 డేటెడ్ 10/2/2025. ఈ మొత్తం ఈ జీవోస్లో మొత్తం 5 ఉన్నాయి. ఒకటి జీవో ఎంఎస్ నెంబర్ 211, జీవో ఎంఎస్ నెంబర్ 213, 214, 229. వీటిల్లో 229 మాత్రం డేటెడ్ October 15, 2024. మిగతా పైన మాత్రం సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ఓకే, అయితే ఇప్పుడు కొత్తగా ఫ్రమ్ ద ఎంబీ ఏపీఎస్ బీసీఎల్ ఈ ఆఫీస్ ఫైల్ నెంబర్ సో అండ్ సో డేటెడ్ 8/1/2005. Government has reviewed the excise policies implemented during the period of 2019-24. 1924 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉన్న పాలసీస్ని రివ్యూ చేసి అండ్ ప్రిపేర్డ్ ద వే ఫార్వర్డ్ రిగార్డింగ్ ద ఎక్సైజ్ పాలసీస్ టు బీ పర్సూడ్ ఫర్ ద ఎన్షూయింగ్ ఎక్సైజ్ ఇయర్స్. సో ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ట్యాక్సేషన్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళి దీంట్లో ఏం చెప్తారంటే ఇన్ రిఫరెన్స్ first read above, the government have issued new excise policy with respect to shops 2024 to 26 duly fixing number of shops, method of disposal and retail excise tax RET, retail excise tax, retailers margin etc. అయితే ఇక్కడ next point, as per the orders issued in the reference above, the retailer margin అమ్మేవాడి margin shall be 20% on the issue price of IMFL, FL and beer, wine and ready to drink varieties. 20%. Okay. And then in the reference above, government have rationalized the additional retail excise tax ARET అంటారు దీన్ని. ఓకే, బ్యాక్ సైడ్ కూడా ఈ జీవో నేను మీకు వేయిస్తాను సో దట్ యూ కెన్ ఆల్సో read it. On IMFL, FL, beer, wine and ready to drink varieties supplied to the licenses. ఇది కాకుండా 5th పాయింట్ చూస్తే the government after careful examination of the government after careful examination of the matter hereby decided for revision of rates of the additional retail excise tax ARET, additional retail excise tax. బేసిక్గా రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉంటుంది, దానికి ఎక్స్ట్రాగా ARET అని ఒకటి ఉంటుంది అనమాట. మన మీద బేసిక్గా ప్రభుత్వాలు కుమ్ముతూ ఉంటాయి ట్యాక్సులు. ఆన్ IMFL, FL అండ్ బియర్ వీటి మీద పెంచుతూ ఈ ప్రైస్ తారీఫ్ కూడా ఇక్కడ వేశారనమాట. ఓకే, 375 mlకి ఎంత, ఓకే, బేసిక్ రేంజ్ అయితే ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రైస్ తారీఫ్ కూడా వేశారు. ఓకే, సో ఇది ఇష్యూ చేసిన జీవో. ఇప్పుడు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది ఒక వీడియో చూశా. ఆ వీడియో అద్భుతమైన వీడియో, అప్పట్లో బాగా వైరల్ అయిందిలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మామూలుగా ఎగురుతాంగా మనం ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఆ వీడియో చూద్దామా, ఏమంటారు? ఈ వీడియో చూద్దామా? నువ్వు ఇక్కడే ఉన్నామ్మా పాప, పేపర్ చేతిలో పెట్టుకు మాడదాం. 79 రూపాయలు ఉంటే 162 రూపాయలు చేసావు జగన్. ఓకే, రేట్లు పెంచిన దాని గురించి చెప్తున్నారు. రేట్లు పెంచిన దాని గురించి 70 రూపాయలు ఉంటే 160 రూపాయల దాకా చేశారని చెప్తున్నారు. అయితే దీని మీద మా వివరణ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మద్యం రేట్లు పెంచినందుకు గాను అండ్ మద్యం రేట్లు పెంచడమే కాకుండా కొంత నాటు సారా అంటే కల్తీ సారా తాగటం ఆర్ చీప్ లిక్కర్ తాగి కొంతమంది చనిపోయిన తర్వాత మేము వీడియో చేసి చాలా గట్టిగా విమర్శించాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎవరైనా మా జెండా కూలీలు ఎవరైనా ఉంటే అప్పట్లో నన్ను జెండా కూలీ అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నప్పుడు. ఇది మాకు మామూలే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళని విమర్శిస్తున్న ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా అంటారు. కాకపోతే ఇప్పుడు మేము పేటీఎం గళ్ళం అయిపోయాం కదా, అప్పట్లో మేము జెండా కూలీలు అనమాట. అయితే సరే, ఈయన ఏదైతే కళ్యాణ్ గారు చెప్తున్నారో, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారో ఆ విషయం మీద మేము కూడా విమర్శించాం అప్పటి ప్రభుత్వాన్ని. ఓకే, దానిలో తప్పలేదు, విమర్శించవచ్చు. ఇప్పుడు ఓవర్ యాక్షన్ మొదలైంది చూడండి. చాలా బాధ కలిగిస్తుంది నాకు ఈ మధ్యన. ఎందుకు చాలా బాధ కలిగిస్తుంది? ఇదివరకు మద్యం 60 రూపాయలు ఉంటే జగన్
60 రూపాయల మద్యాన్ని 160 రూపాయలుగా పెంచి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. అసలు చూసారా ఈ యాక్టింగ్ కళ్యాణ్ గారు. సార్ కళ్యాణ్ గారు, ఈ పర్ఫార్మెన్స్ మీరు సినిమాలో ఎందుకు చేయరు? బయట నటిస్తారు ఇది నటన సినిమాలో చేయొచ్చుగా. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. ఇప్పుడు నువ్వు మద్యపాన ప్రియుల కడుపుని ఎందుకు కొడుతున్నావు పవన్? ఎందుకు కొడుతున్నావు పవన్? పవన్ కళ్యాణ్ గారు, జెండా కూలీస్, ఏమన్నా సమాధానం ఉందా? యాక్టింగ్ ఎప్పుడు అయిపోయింది అనుకున్నారా? అవలా. పవర్ స్టార్ గారి పర్ఫార్మెన్స్ చూడండి, మా కూలీలు ఆనందపడుతున్నారు. మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు జగన్, నిన్ను క్షమించకూడదు. 60 రూపాయల మందుని. అరే రే 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 అమ్మ పర్ఫార్మెన్స్. మద్యపాన ప్రియుల గుండెని చూసి కాదు మళ్ళీ రిపీట్. ఈ పర్ఫార్మెన్స్ మనకు రాదు, అన్న స్థాయి వేరు. చెప్పరా? చూసారా ఎక్సైట్మెంట్లో? పేపర్ పక్కన పడేద్దాం ముందు అర్జెంట్. ఇదేదో మంచి మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు జగన్, నిన్ను క్షమించకూడదు. 60 రూపాయల మందుని. చూసారా? మద్యపాన ప్రియుల గుండెని నువ్వు కోసావు జగన్ అని అన్న పవన్, ఇప్పుడు ఎక్కడ దాక్కున్నావు పవన్? 60 రూపాయల మందుని. కంటిన్యూ 160 రూపాయలు చేస్తావు జగన్. అసలు రేట్లు పెంచమని బాబు గారితో చెప్పించి ఇప్పుడు నువ్వు ఎందుకు పెంచుతున్నావు పవన్? ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఈ యాక్టింగ్? చూడండి, ఆ యాక్టింగ్ చేయాలి మేము అల్లాడుతున్నాం. ఈ పర్ఫార్మెన్స్ ఏంటి? పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ ఉంది కదా. ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. అసలు పెన్షన్ అన్నారుగా మీరు రేట్లు. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తారన్నారు, చేసి ఆయన చేయకపోగా దానికి ఒక పాలసీ తీసుకొచ్చారు. ఏంటంటే నేను రేట్లు పెంచితే వాళ్ళు తాగరు కదా అనే ఒక కాన్సెప్ట్. అది కరెక్టా తప్ప అనేది మేము అప్పుడే మాట్లాడాం. వెనక్కి మీరు మా వీడియో చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ ఉంది చూసారా, మామూలు పర్ఫార్మెన్స్ కాదు ఇది. అప్పుడు జనాలు ఏమనుకుంటారు చూసేవాళ్ళు? అబ్బో ఎంత ప్రేమో అసలు చూసారా, జగన్మోహన్ రెడ్డి కడిగి పారేస్తున్నానని. అప్పుడు కడిగి పారేసిన ఆయన ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు పవన్? ఎక్కడ దాక్కున్నావు పవన్? ఇది ఏంటి పవన్? ఈ జీవో ఏంటి పవన్? పర్ఫార్మెన్స్ మద్యపాన నిషేధం అని చెప్పి 30,000 కోట్లు దోచేశావు జగన్. ఇప్పుడు మరి మీరేం చేస్తున్నారు పవన్? 30,000 కోట్లు దోచేస్తే మీరు అధికారంలో ఉన్నారుగా పవన్. ఇప్పుడు దాదాపు 8 నెలలు అయిందిగా పవన్. ఈ మద్యపానానికి సంబంధించి 30,000 కోట్లు దోచేస్తే జగన్మోహన్ రెడ్డిని లోపల ఊహించొచ్చుగా పవన్. అమ్మ డ్రామా, ఏమన్నా డ్రామానా? పాపం మా కూలీలు చూసారా ఎంత ఆనంద పడిపోతున్నారు. ఈ సౌండ్ ఏనండి జగన్. ఎందుకు పవన్ పెంచినాయి కాబట్టేనా నువ్వు పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు, జనాలకి నీ ముఖం చూపించలేక? అందుకా పవన్ ఇలా చెప్పిన హామీలను నెరవేర్చలేక, సూపర్ 6 హామీలు నెరవేర్చలేక అందుకా పవన్ ఇలా దొంగ జీవోలు రిలీజ్ చేసి లిక్కర్ రేట్లు పెంచినందుకా పవన్ దాక్కొని తిరుగుతున్నావు గుళ్ళ చుట్టూరు? అందుకేనా హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నావు, కింద తిరిగితే జనాలకి నీ ముఖం చూపించాల్సి వస్తుందని? అందుక ప్రజల్లో తిరిగితే నీ మొహం చూపించాల్సి వస్తుందని, ప్రజాభిప్రాయం కోసం వెళ్తే నీ మొహం చూపించాల్సి వస్తుందని గుళ్ళ చుట్టూరు తిరుగుతున్నావా పవన్? ఏంటిది ఈ భాష ఏంటో ఏందో. అప్పట్లో బేసిక్గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పెద్దగా విమర్శించాం మేము అప్పట్లో, అందుకనే అన్న తప్పించుకున్నాడు.
చాలా 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 అబ్బే అస్సలు ఈ పరిపాలన ఏమాత్రం ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు జనం. ఆమోద్య యోగ్యంగా లేదు. నాకు కూడా తడబడింది లేదు, మా అన్నకు తడబట్టంలో తప్పే ఉంది. ఇప్పుడు మరి మీ పరిపాలన, పవన్ కళ్యాణ్ గారు మీ పరిపాలన ఇప్పుడు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందా? ఇచ్చిన హామీలు నెరవేర్చక సూపర్ 6లో అన్ని బొక్కలు పెట్టి ఇచ్చిందే ఒక గ్యాస్ సిలిండరు, సంవత్సరం మొత్తానికి ఆ బస్సు ఉచిత బస్సు లేదు, ఇస్తారన్న 15,000 లేవు. ఈ సూపర్ 6లో ఇచ్చిన హామీలేమి నెరవేర్చట్లేదు. ఈ మధ్యనే కొత్తగా మళ్ళీ ఏదో రైతులకి రిలీజ్ చేస్తున్నామని చెప్పని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, మరి అది ఎంతవరకు ఇస్తారేంటో తెలియదు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన ప్రాజెక్టులన్నీ మనం చేశామని చెప్పని పులుముకోవటం, ఇదే కదా మన పరిపాలన గత 8 నెలలుగా చూస్తున్నాంగా. ఏం పవన్ మాట్లాడవేం పవన్, కూలీస్ మీరైనా మాట్లాడండి కూలీస్. అమ్మ పర్ఫార్మెన్స్ మీరు చూస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రజలు అడగొచ్చు మిమ్మల్ని, కాబట్టి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఓకేనా? మీరు ఇలా రేట్లు పెంచటాలు ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నిశ్చితంగా పరిశీలిస్తుంటారు. సరేనా? థ్యాంక్ యూ సార్.